వారణాసి, ప్రయాగ వంటి క్షేత్రాలు ఎందుకంత పవిత్రం? ఇది కేవలం విశ్వాసమా లేక లోతైన ఆధ్యాత్మిక సత్యమా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా నిలిచే ఒక అద్భుత గాథే సృష్టిలో తీర్థాలు, క్షేత్రాల కాంతి, వారణాసిలో జీవన శాంతి. స్కాంద పురాణం అలాగే ఇతర పురాణాల్లోని సృష్టి వర్ణనలు ఈ కథనానికి ఆధారం. అది సృష్టి ఆరంభం. అనాది కాలంలో ఈ జగత్తంతా అంధకారంలో మునిగిపోయి ఉండేది. అప్పుడు పరబ్రహ్మ స్వరూపుడైన నారాయణుడు యోగ నిద్రలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. విష్ణుమూర్తి నాభి నుండి ఒక కమలం పుట్టింది. ఆ కమలంపై బ్రహ్మదేవుడు అవతరించాడు. నాభ్యాం పద్మం సముత్పన్నం తస్మిన్ బ్రహ్మ ప్రజాపతి. బ్రహ్మ సృష్టి కార్యాన్ని ప్రారంభించాడు. దేవతలు, మానవులు, జంతువులు, పర్వతాలు, నదులు, తీర్థాలు, క్షేత్రాలు అన్నీ సృష్టించబడ్డాయి. వారణాసి, ప్రయాగ వంటి క్షేత్రాల పవిత్రత ఉన్నతం. స్కాంద పురాణం ప్రకారం కాశీ క్షేత్రం శివుడి త్రిశూలంపై నిలిచి ఉంది అని భావన. ఇది శివుని నగరంగా కూడా చెప్పబడుతోంది. సృష్టి రహస్యాల్లో ఒక అద్భుతం అదే వారణాసి. ఇది కేవలం ఒక నగరం కాదు, ఇది మోక్ష నగరి. స్కాంద పురాణంలో ఈ అంశం గురించి ఇలా చెప్పబడింది: కాశ్యాం మరణాన్ముక్తి. కాశీలో మరణించిన వారికి మోక్షం లభిస్తుంది. కాశీలో సాక్షాత్తు విశ్వేశ్వరుడు శివుడు స్వయంగా నివసిస్తున్నాడు. గంగానది పవిత్రంగా ప్రవహిస్తూ ఉంది. కాశీలో జీవించడం, అక్కడ స్నానం చేయడం అవి కేవలం ఆచారాలు మాత్రమే కాదు, ఆత్మశుద్ధి మార్గాలు. ఇక ప్రయాగ 3 పవిత్ర నదుల సంగమం: గంగా, యమున, సరస్వతి. త్రివేణి సంగమే పుణ్యం సర్వపాప ప్రణాశనం. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని విశ్వాసం. ప్రయాగలో యజ్ఞాలు, దానాలు చేస్తే అనంత పుణ్యం లభిస్తుంది. ఇక్కడ సృష్టి చక్రము సాగుతుంది, లయలో మళ్లీ కలుస్తుంది. కాలగమన రహస్యం బ్రహ్మలోనే నిలుస్తుంది. కాశీక్షేత్ర కాంతి మోక్షద్వారం చూపుతుంది. ప్రయాగ సంగమాన పాపాలు అన్నీ నశిస్తాయి. ఇక్కడ మరణిస్తే మోక్షం లభిస్తుందని విశ్వాసం. ఇది కేవలం భయం మీద ఆధారపడిన విశ్వాసం కాదు, జీవితం నశ్వరమని గుర్తు చేసే స్థలం. త్రివేణి సంగమంలో గంగా, యమున, సరస్వతి నదులు కలుస్తాయి. ఇది కేవలం నదుల సంగమం కాదు, జ్ఞానం, భక్తి, కర్మ కలయికగా కూడా భావిస్తారు. ఈ క్షేత్రాలు నదుల తీరంలో ఉండడం ఒక ముఖ్య కారణం. నదులు ఎప్పుడూ శుద్ధికి ప్రతీకలు. ప్రవహించే నీరు మనసులోని స్తబ్దతను కరిగిస్తుంది. ఉదయం సూర్యోదయం, సాయంత్రం గంగాహారతి ఇవి మనసును స్వయంగా ధ్యాన స్థితిలోకి తీసుకువెళతాయి. ఇది మన మెదడు మీద కూడా ప్రభావం చూపుతుంది. శాంతి, వినయం పెరుగుతాయి. మన ఋషులు శతాబ్దాల తరబడి తపస్సు చేశారు, యజ్ఞాలు జరిగాయి. ఒకే స్థలంలో ఎక్కువ కాలం ఒకే భావన